ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు. వృశ్చిక రాశి విశాఖ చివరి పాదం, అనురాధ మొత్తం 4 పాదాలు, జ్యేష్ఠ మొత్తం 4 పాదాల వారికి వృశ్చిక రాశి వర్తిస్తుంది. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారందరూ వృశ్చిక రాశిని అన్వయించుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఎక్కువ రాబడి, ఎక్కువ ఆదాయం కనబడుతోంది. రాజపూజ్యం 2, అవమానం 6. కాబట్టి శత్రుబాధ ఎక్కువగా కనబడుతోంది, అవమానం. ఈ రాశి వారికి గురుడు చక్కగా భాగ్యంలో ఉండడం, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉండడం, అన్ని రంగాల్లో వీళ్ళు జయాన్ని పొందుతారు. మీరు అనుకున్న ఆశయాలు సాధిస్తారు. మీ మనసులో ఉన్నవన్నీ మీరు పొందగలుగుతారు. ఏ విషయంలోనైనా కొంచెం మీరు తగ్గవలసి వచ్చినా మీ పనులు పూర్తవుతాయి. అందువల్ల ఇబ్బంది పడకండి. లోగడ వదిలేసిన వ్యవహారాలన్నీ ఇప్పుడు కలిసి వస్తాయి. మీకు అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. బాకీలు వసూలు అవుతాయి. మహోన్నత స్థితికి చేరే అవకాశం కనబడుతోంది. జీవితం 3 పూలు 6 కాయలు అన్నట్టు ఉంటుంది. ఈ సంవత్సరం చాలా బాగుంది. మీకు అన్ని రంగాల్లో ఉన్నత స్థితి పొందుతారు. అసలు ధనాదాయానికి లోటు ఉండదు. కానీ కొన్ని అవమానకరంగా మీ వెనకాల మాట్లాడుకునే మాటలు మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి, పట్టించుకోకండి. అలాగే గురుబలం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా వెంటనే చివరి క్షణంలో పక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఏం భయపడక్కర్లేదు. కాబట్టి మీ పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. అలాగే ఉద్యోగస్తులకి కొంచెం దూర ప్రయాణాలు చేయవలసిన ఆవశ్యకత కనబడేట్లా ఉంది. అలాగే కొంచెం కొద్దిగా అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా నడుచుకోండి. రాజకీయ నాయకులు గురుబలం వల్ల ప్రజల్లో మంచి విశ్వాసం పొందుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఏదో ఒక పదవిని రాజకీయ నాయకులు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ సంవత్సరం కళాకారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి గుర్తింపులు, సన్మానాలు పొందుతారు. వ్యాపారస్తులకి కొంచెం సామాన్యంగా ఉంది ఫలితం. కాబట్టి ఆశించినంత లాభాలు పొందకపోయినా నష్టాలు ఉండవు. జాగ్రత్తగా వ్యాపారాలు గడుపుకోవాలి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది. విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కానీ చదువు మీద శ్రద్ధ పెట్టి చదవాలి. వారు అనుకున్న స్థానాన్ని పొందుతారు. వ్యవసాయదారులకి 2వ పంట బాగా లాభిస్తోంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇక స్త్రీలకి ఈ సంవత్సరం గురుబలం బాగుంది. ఇంట్లో మీ మాట ప్రకారం నడుచుకుంటారు. కానీ ఖర్చులు మీ చేత్తో ఎక్కువగా అవుతాయి. ఈ సంవత్సరం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న వాటికి చిన్న అలా తగాదాలు వస్తూ ఉంటాయి. పెద్ద ఇబ్బంది పెట్టవు, కానీ మనశ్శాంతి కొద్దిగా కరువు అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ సంవత్సరం చివరలో వివాహం కావలసిన వారికి వివాహాలు అయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉంది. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మంగళ శనివారాలు పాటించడం, అలాగే ఇంటికి నరఘోష యంత్రాన్ని కట్టుకోవడం, అలాగే ఏ పని చేసినా దైవనామస్మరణతో చేయడం వల్ల వీళ్ళు చక్కగా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉన్నది. ఇక